ఒక సముద్రం రెండు వలలు. ప్రకాశం జిల్లాలో మత్స్యకారుల మధ్య ఇదే అగ్గి రాజేస్తోంది. వాడరేవు కటారివారిపాలెం మధ్య మంట పుట్టిస్తోంది. బల్లవల వర్సెస్ ఐలావల ఈ వివాదం ఇప్పటిది కాదు, గత కొన్నేళ్ల నుండి నడుస్తూనే ఉంది. రెండు గ్రామాల మధ్య దాడులు నిత్యకృత్యంగా మారిపోయాయి. ఐలావలతోనే నష్టం జరుగుతోందంటూ ఒక గ్రామం వాదన. కాదు బల్లవలతోనే మత్స్య సంపదకు తీవ్రంగా నష్టం జరుగుతోందనేది మరో గ్రామ వాదన. ఈ వాదనలు చినికి గాలివానగా మారి దాడులు విధ్వంసాల వరకు వెళ్ళింది. అసలు ఈ వివాదానికి వలలే కారణమా? వాడరేవు కటారివారిపాలెం గ్రామస్తుల వెర్షన్ ఏంటి? ఆ వివరాలు టీవీ9 గ్రౌండ్ రిపోర్ట్ లో ఇప్పుడు చూద్దాం. తమను సముద్రపు దొంగల్లా చూపించి కటారివారిపాలెం గ్రామస్తులు దాడులకు దిగుతున్నారంటూ వాడరేవు గ్రామ మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు. ఒకటి కాదు రెండు కాదు, దాదాపుగా 20 ఏళ్ల నుండి ఈ దౌర్జన్యాలు దాడులు కొనసాగుతున్నాయని చెప్తున్నారు. ఐలా వలతో 200 మంది వేటకు వెళితే బల్లవలతో కేవలం 2 మాత్రమే సముద్రంలో వేటకు వెళతారంటున్నారు. అసలు బల్లవలపై వాడరేవు మత్స్యకారుల వెర్షన్ ఏంటో చూద్దాం. సో తీరం వెంబడి జరిగినటువంటి ఈ రణరంగానికి కారణం వలలు. సో బల్లవల అనేది పూర్తిగా కూడా ఆమోదయోగ్యం కాదు. బల్లవలను నిషేధించాలని కటారిపాలెం వాసులు ముందు నుంచి చెబుతున్నారు. ఇదే విషయంపై దాడి కూడా జరిగింది. ఈ వల వల్లే నష్టం జరుగుతుందని కటారిపాలెం వాసులు చెబుతున్నారు. మన దాడికి కూడా కారణం ఇదే. నిజంగా నష్టం జరుగుతుంటే ఎందుకు వాడుతున్నట్టు మీరు? మాకు దీనివల్ల నష్టం ఏమి లేదు సార్. మాకు ఐలా వల వల్లే నష్టము. ఇది ఐలా వల వల్లే నష్టము. ఇది 18 నుంచి 22 వరకే కన్నుండిద్ది సార్ సైజు. దీనివల్ల ప్రాబ్లం ఏం లేదు. మమ్మల్ని ఒక సముద్రం దొంగల్లాగా వాళ్ళు ఈ వల్ల వంకబెట్టి మాకు ఏటకి వెళ్ళొచ్చేటప్పుడు మా సరుకు తీసుకొని ఈ వల్ల పేరు చెప్పి వాళ్ళు మా సరుకు అమ్ముకొని మళ్ళీ మమ్మల్ని పట్టుకెళ్ళి కొట్టి గుళ్ళో వేసి మళ్ళీ మాకు తప్పు వేస్తే మేము తల ఉంచి వాళ్ళకి తప్పు కట్టి ఇక్కడికి వస్తామంటాం సార్. గత 20 సంవత్సరాల నుంచి మాకు ఈ సమస్యలే జరుగుతున్నాయి. మా డబ్బుతోటి వాళ్ళు కోట్లు సంపాదించి కోట్లు ఆ ఊళ్ళో టర్న్ ఓవర్ చేసుకొని వడ్డీలకి ఇచ్చుకొని దీన్ని డెవలప్ చేసి అసలు ఇది లేకోకుండా ఉండాలనే దానికాడికి వచ్చారు సార్. మాది 18 నుంచి 22 వరకు ఉంది సార్. అది 12 నుంచి ఇంకా తక్కువ ఉంది సార్. ఐలా వల ఎంత ఉంటుంది? అదెంత సార్? 12, 8 ఇదిగో కన్ను సార్ ఐలా వాళ్ళ కన్ను. ఇంతకుముందు మేము ఐలా వాళ్ళ లాగుతానికి వెళ్ళిన వాళ్ళమేం సార్. ఎలాంటిది ఉండకూడదని మేము తీసేసుకున్నాం. వాళ్ళ ఊళ్ళో అదే సాగుతున్నారు. ఈ కన్నుకి ఆ కన్నుకి చూడండి సార్, మీ కన్ను అర్థమవుద్ది. ఇది ఐలా వాళ్ళ కన్ను సారు, ఇదేమో లాగుడు వాళ్ళ కన్ను సారు. ఇది ఎంత ఉంటుందండి? ఎంత పెద్దది ఉంటుంది? ఎంతవరకు చేపలు? ఇది కనీసము గుడ్డుతోటి కూడా వచ్చేస్తుంది సార్. రేపు వచ్చేటప్పుడు ఇది ఎలా ముడిసిపోద్ది సార్ వల. ఇది ఎలా వచ్చద్ది, ఈ కన్ను కూడా కనపడుతుంది. నీళ్ళు కూడా గారని పదేసిన వచ్చదు సార్. వల ఇలా వచ్చినప్పుడు నీళ్ళు కూడా గారదు. ఇది దాదాపు 2 కిలోమీటర్ల దూరం నుంచి అటు ఒక 100 మంది ఇటు ఒక 100 మంది ఉండి ఐలా వల అనేది 2 కిలోమీటర్ల దూరం నుంచి వేసి అటు ఒక 100 మంది ఇటు ఒక 100 మంది ఉండి లాగుతారు సార్. భూమి కానుకొని ఎక్కడ అప్ అండ్ డౌన్ లాక్కోకుండా మొత్తం లాక్కొచ్చి వడ్డీనేస్తారు సార్. అది ఎంత సరుకన్నా రానివ్వండి, అది 50 టొక్కులు రానివ్వండి, 100 టొక్కులు రానివ్వండి, 10 టొక్కులు రాని, 1 టొక్కు రానివ్వండి, వాళ్ళ అదృష్టం. మొత్తం లాక్కొచ్చేసి వడ్డును పోస్తారు. వడ్డును పోసేసి ఉన్నాయన్నీ ఏరుకొని అమ్ముకుంటారు. ఆ గుడ్డు ఎవరు కొనకపోతే వడ్డును పోసి ఆరేసి కోళ్ళ మేతకు అమ్ముతారు. మా వల్ల అనేది కేవలం 2.5 కేజీ దీని బరువు. 2.5 కేజీ తోటి మాకు వల కట్టేస్తారు. ఇద్దరు ఒక అబ్బా గుడికి వెళ్ళి ఒక చిన్న తెప్పేసుకెళ్ళి దాన్ని లాక్కొని దాంట్లో ఎన్ని పడ్డా తీసుకొని వచ్చేసి పడకపోతే మధ్యాహ్నానికి ఒడ్డుకు వచ్చేస్తారు. ఇది ఇద్దరు లాక్కునేది. అది 200 మంది లాగుతారు సార్. ఇక్కడ మనం చూస్తున్నాం ఈ ఐలా వల, బల్లవల అనేది ఈ వాడరేవు గ్రామస్తులు చేపల వేటకు వాడుతున్నటువంటి వల ఇది. సో ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి గ్యాప్ని కన్ను అంటారు. ఉన్నటువంటి ఇంచెస్ 22 నెంబర్గా చెప్తున్నారు. అలాగే ఇది ఐలా వల. ఏదైతే ఆ కటారిపాలెం గ్రామస్తులు ఈ గ్రామస్తులపై దాడి చేశారో ఆ గ్రామస్తులు, ఆ మత్స్యకారులు వాడుతున్నటువంటి ఐలా వల ఇది. సో ఐలా వల కన్ను అనేది చాలా చిన్నదిగా ఉంది. దీని ద్వారా చేపల వేట సాగించడం వల్ల చిన్న చేప పిల్ల, చిన్న గుడ్డు లాంటిది కూడా ఈ వలలో చిక్కుకుంటుంది. కాబట్టి మత్స్య సంపదకు ఇదే నష్టం. మేము వాడుతున్నటువంటి బల్లవల కాదు. బల్లవల అనేది కేవలం 2-3తో వేట సాగించడం అనేది జరుగుతుంది. అదే ఐలా వల అయితే 15 మంది నుంచి 20 మంది వరకు కూడా దీన్ని 200 మంది వరకు కూడా లాగాల్సినటువంటి పరిస్థితి. అంటే ఇంత బరువైనటువంటి చేపలు అనేది ఈ వల ద్వారా పట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నిజంగా నష్టం ఈ ఐలా వల వల్లే కానీ మేము వాడుతున్నటువంటి బల్లవల వల్ల ఏమాత్రం కూడా కాదని ఇక్కడ వాడరేవు గ్రామస్తులు చెబుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. మరి దీనిపై కటారివారిపాలెం వెర్షన్ ఎలా ఉంది? పూర్తి భిన్నంగా ఉంది. బల్లవలతోనే మత్స్య సంపదకు తీవ్రంగా నష్టం జరుగుతోందని వారంటున్నారు. అసలు మొదట సముద్రంలో దాడి చేసింది వాడరేవు గ్రామస్తులని ఆరోపించారు. ఆ తర్వాతే తాము ఎదురు తిరిగామంటున్నారు.
కఠారి వారిపాలెం మత్స్యకారుల వాదనపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. సో ఈ రెండు గ్రామాల మధ్య కూడా నడుస్తున్నటువంటి వివాదానికి కారణం వల. సో వలల వాడకం పైన ఇద్దరు కూడా ఎవరి వాదనలు వారు చెప్తూ ఉన్నారు, అభ్యంతరాలు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం కటారిపాలెం గ్రామంలోనే ఉన్నాను. కటారిపాలెం మత్స్యకారులు చెబుతున్నది ఒకటే, వాడరేవు మత్స్యకారులు వాడుతున్నటువంటి బల్ల వలను నిషేధించాలని పదే పదే చెబుతున్నారు. దీనిపైనే ఇంత వివాదం కూడా నడుస్తుంది. ప్రస్తుతం ఇదే బల్ల వల అంటే ఇక్కడ మనకు కనబడుతుంది. సో ఇటువైపు రెండు వైపులా కూడా ఇటు వెడల్పుగా రెండు వైపులా ఉంటుంది. సో ఇటొక పడవ ద్వారా దీన్ని సముద్రంలోకి తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళిన తర్వాత ఈ మధ్యలో ఈ చేప, ఈ మత్స్య సంపద అంతా కూడా ఈ వల ద్వారా ఈ మధ్యలో నుంచి మొత్తం ఆ చివరి వరకు కూడా చేపలన్నీ కూడా లోపలికి వస్తాయి. దీన్ని ఒడ్డుకు తీసుకొచ్చి ఆ చేపనంతా కూడా తీసుకొస్తారు. అయితే మీరు వాడుతున్నటువంటి ఐలా వల వల్లే సమస్య అంతా వస్తుంది, దీనివల్లే సంతానోత్పత్తి తగ్గిపోతుందని వాడరేవు గ్రామస్తులు చెప్తున్నారు. సార్ అది ఐలా వల అనేది 40 సంవత్సరాల నుంచి ఉంది సార్. ఈ బల్ల వల అనేది 5 సంవత్సరాల నుంచే. ఎందువల్లనంటే అది పెద్ద కళ్ళు ఉంది సార్, ఇదేమో చిన్న కళ్ళు. మీరే చూచారు కదా సార్, ఈ చిన్న కళ్ళు. ఈ చిన్న కళ్ళు వల్ల అంటే ఈ బుడతతోటి వచ్చే వల. ఇది ఐలా వల అంటే తేలుకుంటూ వచ్చే వల. ఆ ఐలా వల అనేది కదిపోస్తేనే మేము చుట్టుకొని లాక్కుంటాం ధైర్యండా. ఈ బల్ల వల అలా కాదు సార్, లాక్కుంటా ఫస్ట్ వేస్తారు వల, బుడతతోటి 2 కిలోమీటర్ 3 కిలోమీటర్లు లాక్కుంటూ వెళ్ళిపోతారు. అందువల్ల ఏంటంటే దాని ఉన్న ముందు అంతా గుడ్డులు, చేపలు, చిన్న పిల్లలు మొత్తం లోన్లోకి వెళ్ళిపోతుంది సార్. లోన్లోకి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం చనిపోయింది సార్. పెద్ద పెద్ద చేపలు పనికి వస్తుంది వాళ్ళకి. చిన్న పిల్లలు మొత్తం పారేస్తారు అప్పుడెప్పుడే చనిపోయింది అది. 2 తెప్పలు వెళ్ళాము. 2 తెప్పలు వెళ్ళారుగా మా తెప్పనే లాక్కెళ్ళి కొడుతున్నారట. మొత్తం చుట్టుకుని ఆ బోటు తోటి మాదే చిన్న బోటు, అది పెద్ద బోటు వచ్చి గుద్దేస్తున్నారు. మా పిల్లగాలు 7 ఫోన్ చేశారు, రౌండ్ వేసి గుద్దుతున్నారు. అందుకని వెళ్ళారుగా మాలో కూడా ఇది చేసుకున్నారు, లాక్కెళ్ళిపోయారు. చెల్లలు పీక్కున్నారు, అన్నీ తీసుకున్నారు కొట్టిది. అందుకని మా ఊరు వాళ్ళు ఏం చేశారంటే మొత్తం మీటింగ్ వేసుకుని మన పిల్లగాల్ని అట్ట కొట్టి చంపుతుంటే మనం ఏంది ఇక్కడ ఉండేది, వెళ్దాంరా అని వెళ్ళారుగా వాళ్ళు. ముందు ఈ శేషగాలతోటి వెళ్ళాము, ఇంటి వాళ్ళు ముందుకు వెళ్ళాము, వాళ్ళ ఊరికి వెళ్ళాము. ఎదురుదారి తిరిగి ఈ శేషకాలు రాళ్ళు వేసుకుని వచ్చేస్తున్నారు అంతా. ఇక నాకు అప్పుడు ఆ దొరికినట్టు 3 నెలలు కొట్టాము, అది వాస్తవం. దాడు మేము చేయలేదు సార్. మా జనాలను తీసుకెళ్ళడం వల్ల మేము మా జనాలు తెచ్చుకోమని చెప్పి మేము వెళ్ళాం. జనాలకు ఎక్కువ వెళ్ళింది మాత్రం వాస్తవం. వెళ్ళాం, వాళ్ళని విడిపించుకునే సమయం కూడా లేకుండా వాళ్ళు మా మీద సీసాలతో దాడి చేశారు. కూర్చుని మాట్లాడుకునే సమయం కూడా మాకు ఇవ్వాల. వెళ్ళడం సీసాలతో దాడి. ఆ దాడి చేయడం వల్ల ఈ పిల్లలు ఆగలేక మా పిల్లల్ని కొట్టి మళ్ళీ ఇంతమంది వచ్చిన మా మీదకి దాడికి వస్తారని చెప్పి తిరుగుబాటు చేశారు. ఆ గ్రామంలో 20 మంది వరకు కూడా గాయపడ్డారని చెప్తారు. 20 మందికి అదంతా అబద్ధం సార్. జరిగింది మాత్రం 3-4 కొట్టారు అంతే తప్ప ఆస్తి నష్టం చేసి ఉండొచ్చు. అంతేగాని 20 మంది 15 మంది అబద్ధం. ఆ మంచి కృష్ణమోహన్ దీనికి ఏ సంబంధం లేదు సార్. మేము వెళ్ళింది సార్. మా పిల్లగాలు కొట్టగానే ఆడ కొట్టగానే ఉద్యోగం తెలియకుండా మా పిల్లగాలు వెళ్ళి దాడి చేసింది వాస్తవం. అంతేగాని ఆ మంచి కృష్ణమోహన్ దీనికి ఏ సంబంధం లేదు సార్. ఈ వల కారణంగా చిన్న చేప పిల్లలన్నీ కూడా ఇందులో వస్తాయి. కాబట్టి మత్స్య సంపద దెబ్బతింటుంది, మళ్ళీ సంతానోత్పత్తి జరగడం అనేది ఇబ్బందిగా మారుతుంది. అందువల్ల అందరికీ కూడా ఉపాధి దూరం అవుతుందనేది ఈ కటారిపాలెం గ్రామస్తులు పదే చెప్తున్నటువంటి విషయం. వీరి వాదన అయితే ఇదే. సో గతంలో కూడా అనేక సందర్భాల్లో ఈ బల్లవలను నిషేధించాలని అనేక సందర్భాల్లో వీరు ఫిర్యాదులు కూడా చేసినటువంటి పరిస్థితి. ఇద్దరి మధ్య కూడా జరిగినటువంటి చర్చల్లో కూడా ఇదే విషయంపై వివాదం కూడా నడిచింది. కానీ ఎంతకీ ఇదే వాళ్ళను వాడుతున్నటువంటి కారణంగానే మేము అభ్యంతరం తెలుపుతున్నామని కటారిపాలెం గ్రామస్తులు చెబుతున్నటువంటి మాట. 2 nights and 3 days వచ్చే వాళ్ళను తన వెంట తీసుకువెళ్తా అంటున్నాడు నిత్యానంద. జేబులో నుండి